Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is ప్రతిదానికి అపార్థం చేసుకుంటావు. ప్రతిదానికి అపార్థం చేసుకుంటావు. How can we say this in English? Let us learn. The first one. You misunderstand everything, or you take everything the wrong way. ఇది కానీ యూజ్ చేయొచ్చు. చూడండి, యూ మిస్అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, యూ టేక్ ఎవ్రీథింగ్ ద రాంగ్ వే. ఓకే, అండ్ సమ్ మోర్ సెంటెన్సెస్. యూ ఆల్వేస్ టేక్ థింగ్స్ ద రాంగ్ వే. యూ ఆల్వేస్, నువ్వు ఎప్పుడు కూడా ఏ విషయం చెప్పినా తప్పుగానే అర్థం చేసుకుంటావు. యూ ఆల్వేస్ టేక్ థింగ్స్ ద రాంగ్ వే. యూ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఐ యాక్చువల్లీ మీన్. You never understand what I actually mean. Why do you always misinterpret my words? Misinterpretation. Interpret చేయడం అంటే కరెక్ట్గా అర్థం చేసుకో. కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయకుండా తప్పుగా ఇంటర్ప్రిట్ చేయడం. నెక్స్ట్ అంటే అర్థం చేసుకోవడం. ఇంటర్ప్రిట్ చేయడం అంటే వివరించడం, అవగాహన చేసుకోవడం, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం అని అర్థం. ఫోర్త్ వన్, యూ ట్విస్ట్ ఎవ్రీ వర్డ్ ఐ సే. నేను చెప్పిన ప్రతి మాటను తిప్పి మాట్లాడతావు. ఓకే, నెక్స్ట్, యు మేక్ ఎ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్. చిన్న విషయానికి కూడా పెద్దగా ఆలోచిస్తావు. ఓకేనా, చిన్న విషయానికి ఏమంటారు చాలామంది, అదే గోటుతో పోయేదానికి గొడ్డల్లాగా తీసుకొస్తారంట కదా, అట్లా. మేక్ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్. చిన్న విషయానికి పెద్దగా చేస్తారనమాట. అండ్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఆల్ ఇన్ రాంగ్ సెన్స్. యు ఆర్ టేకింగ్ ఇట్ ఆల్ ఇన్ రాంగ్ సెన్స్. నువ్వు ఏ విషయాన్ని కూడా అపార్థంగానే తీసుకుంటున్నావు, తప్పుగానే ఆలోచిస్తున్నావు. సెవెంత్ వన్, ఐ డింట్ మీన్ ఇట్ దట్ వే. ఐ డింట్ మీన్ ఇట్ దట్ వే. నేను చెప్పింది అలా కాదు. డోంట్ గెట్ మీ రాంగ్. నన్ను అపార్థం చేసుకోకు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు అన్నట్టు. ఎయిత్ వన్, యూ ఆల్వేస్ ఫైండ్ ఎ నెగటివ్ మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్. యూ ఆల్వేస్ ఫైండ్ ఎ నెగటివ్ మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్. నెక్స్ట్, ద నైన్త్ వన్, యూ డోంట్ గెట్ ద పాయింట్. యూ జస్ట్ అజ్యూమ్ థింగ్స్. నువ్వు అసలు విషయాన్ని అర్థం చేసుకోవు, ఇంకేదో ఊహించుకుంటావు. అజ్యూమ్ థింగ్స్. ఓకేనా, అట్లానే అల్లేసుకుంటావు నీకు నువ్వే. అండ్ ద ఫైనల్ వన్, యూ ఆల్వేస్ థింక్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. నువ్వెప్పుడు తప్పు దిశలోనే ఆలోచిస్తావు. ఓకేనా, ఆల్వేస్ యూ విల్ బీ ఇన్ నెగటివ్ థాట్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ I would like to suggest you that please practice 1 or 2 sentences among all these and do practice well. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.